బ్రహ్మడి సీరియల్లో ఈరోజు కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు అనే దానిలో ఎదురు చూస్తూ ఉంటారు. స్వరాజ్ ఇండస్ట్రీసా, సమంత్ గ్రూప్సా అనేది ఉత్కంఠం రేగుతుంది. అంతలో కావ్యని తన డైరెక్టర్ సురేష్ ఒక పక్కన కూర్చోబెడతాడు సీట్లో. అది చూస్తూ రాజ్ ఆలోచిస్తాడు, కావ్య ఎందుకు వచ్చింది, ఏం పని మీద వచ్చింది అని. అలాగే కట్ చేస్తే స్వప్న కూడా చెప్తుందన్నమాట, రాజ్కి అవార్డు వస్తుంది, ఈ అవార్డు వచ్చినప్పుడు నువ్వు కౌగిలించుకొని విషయం చెప్పు అని చెప్పినా, నేనేం తప్పు చేశానా, మోసం చేశానా, నేనెందుకు చెప్పాలి, నేను రాజీ పడను. అయితే అటు చూస్తే రాజుకి ఇటు కావ్యకి చెప్పలేకపోతున్నానని బాధపడుతుంది. కట్ చేస్తే ఈ అవార్డు ఎవరికి వచ్చిందని కాసేపు అందరూ ఉత్కంఠంగా చూస్తారన్నమాట. చూస్తుంటే ఆ అనౌన్స్మెంట్ టైం వచ్చింది. సమంత్ గ్రూప్ విన్నారని చెప్తే హ్యాపీగా అనామికను సమంత్ ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వెళ్తారు. కావ్య షాక్ అయి చూస్తుంది. డైరెక్టర్ని అడుగుతుంది అనమాట, సురేష్ని. అయితే నా డిజైన్స్ వీళ్ళకి ఎలా వెళ్ళినాయి, వీళ్ళు ఎలా గెలిచారు అని అడిగితే, వీళ్ళది కంపెనీకి అమ్మ నువ్వు పనిచేస్తున్నావు అని అంటే కావ్య షాక్ అవుతుంది. అయితే అనామిక సమంత్ స్టేజ్ మీదకి వెళ్ళి, నా విజయానికి కారణం 10 సంవత్సరాలుగా ఓటమి పాలై ఈ అవార్డు వస్తుంది అనుకోలేదని అంటాడు సమంత్. నా విజయానికి కారణం ఇద్దరు స్త్రీలు, ఒకరు అనామిక నా వెనకుండి ఈ విజయాన్ని సాధిస్తే ఈ అవార్డు నాకు వచ్చేంత చేసింది కావ్య గారు అని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్